ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం. ఎరిక్సన్ ప్రఖ్యాత మనోవిశ్లేషణవాది. ఈ వికాస సిద్ధాంతాన్ని అధ్యయనం చేసిన ఫ్రైడ్ అనుచరులలో ఎరిక్సన్ ప్రముఖ్యుడు. ఎరిక్సన్ను అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని కూడా అంటారు. వ్యక్తి వికాసం అతడు తన సాంఘిక పరిసరాలతో జరిపే పరస్పర చర్య ఫలితమని ఎరిక్సన్ తెలియజేశాడు. వ్యక్తి పెరుగుతున్న కొద్దీ అతడు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సంఘర్షణలలో క్లిష్టత ఎదుర్కొంటాడు. ఇక్కడ ఈ టేబుల్ చూడండి, ఈ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఈ శైశవ దశల గురించి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది టెట్లో. లాస్ట్ ఇయర్ 3 years నుంచి కంపల్సరీ బాక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తున్నది. లాస్ట్ ఇయర్ ఇదే అడిగిండు, పూర్వ శైశవ దశ పుట్టుక నుంచి 1.5 సంవత్సరాల వరకు. ఇక్కడ చూడండి, మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు. ఇక్కడ ఏ పరిస్థితులు ఏముంటాయి? నమ్మకం, అపనమ్మకం. ఇక్కడ గుణం ఏముంటుంది? ఆశ. ఉత్తర శైశవ దశ 1.5 నుంచి 3 years వరకు. ఇక్కడ స్వయం ప్రతిపత్తి, సిగ్గుపడడం. ఇక్కడ కాలం ఏమున్నది?